ఇంకా నెక్స్ట్ ఇంకొక మటర్మనీ అనేది మ్యాట్రిమోనీలో కూడా అండి ఇప్పుడు ఇది మెజారిటీ ఎలా ఉంటుందంటే రెండు రకాలుగా ఉంటారు. నైజీరియన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు, కొన్ని సందర్భాల్లో మన ఇండియన్సే ఉంటారు. నైజీరియన్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు మా దగ్గరికి దీపిక అని ఒక అమ్మాయి వచ్చింది మొన్న, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆ పిల్ల కూడా 26 years సంథింగ్. ఆ అమ్మాయి మ్యాట్రిమోనీ పోర్టల్లో అప్లోడ్ చేసింది తన ప్రొఫైల్. కొన్ని రోజుల తర్వాత ఆమెకు సంబడి ఫ్రమ్ ఎన్ఆర్ఐ అప్రోచ్డ్ హర్ saying that he is XYZ Indian origin, currently working in London as a doctor. They started exchanging prior information through chatting. నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోరు, వాట్సాప్ మాత్రమే కమ్యూనికేషన్ చేస్తాడు ఆయన, ఎందుకంటే అబ్రాడ్ నెంబర్ కాబట్టి +1 సంథింగ్ ఏదో వస్తుంది కాబట్టి వాట్సాప్ కాల్స్, వాట్సాప్ మెసేజ్. ఫాలోడ్ బై ఒక 3 days తర్వాత మాకు ఒక లేడీ కాల్ చేస్తుంది, నువ్వు మాట్లాడుతున్న డాక్టర్ మా కొడుకే అని చెప్పి ఇంకో లేడీ కాల్ చేస్తుంది. సో దట్ దిస్ లేడీ బికమ్స్ నమ్ముతుంటుంది అన్నట్టు, నిజమే జెన్యూన్. సడన్గా ఒక 10 days బ్యాక్ ఆమెకు ఒక కాల్ వచ్చింది అన్నట్టు, నేను వస్తున్నాను లండన్కి వెళ్ళి, కమింగ్, వస్తూ నీకు ఏం కావాలి చెప్పు అంటే, లేదు మీరు రండి వచ్చిన తర్వాత అంటే, బట్ స్టిల్ ఈ ఆఫర్స్ లైక్ మంచి జ్యువెలరీ తెస్తాను, డైమండ్ సంథింగ్ XYZ బ్లా బ్లా బ్లా, గిఫ్ట్స్ తెస్తున్నాను నీకు వాల్యుబుల్ అది అని చెప్పగానే ఓకే కమ్యూనికేషన్ అయిపోయింది. ఒక 2 days తర్వాత సడన్గా మీకు కాల్ వస్తుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ, సమ్ XYZ పర్సన్ వచ్చాడు, అతను అనాథరైజ్డ్గా వాల్యుబుల్ గూడ్స్ క్యారీ చేస్తుండు, ఆయన బయటకు వదలాలంటే మినిమం 2 lakhs సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలా, లేదంటే డిటైన్ చేస్తున్నాడు. ఇమీడియట్గా మేము 2 lakhs కట్టాం. ఫాలోడ్ బై 15 నిమిషాలకు మళ్ళీ కాల్, వీఆర్ కస్టమ్స్ క్లియరెన్స్ ఇంకో 1 lakh కట్టాలి, కట్టింది. ఫాలోడ్ బై యాంటీ టెర్రరిస్ట్ డంప్స్ ఇంకో ట్యాక్స్ వేయాలి, 1 lakh కట్టింది. ఇక కట్టిస్తూనే ఉన్నారు అట్లా, ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్. పాప ఆమె ఒక 7-8 లక్షలు 10 లక్షలు పోగొట్టుకున్నాక రియలైజ్ అయింది ఇదేదో కథ ఉందని చెప్పి అప్పుడు మన దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఆమె ఫస్ట్ లైన్ చెప్పింది, సెకండ్ లైన్ అంతా నేను చెప్పుకుంటూ వచ్చిన. నెక్స్ట్ ఈ కాల్ వచ్చిందా, థర్డ్ లైన్ ఇది వచ్చిందా, వచ్చింది సార్, వచ్చింది సరే అమ్మ పిటిషన్ రాసి ఇవ్వండి అని చెప్పామన్నట్టు. ఆమె ఏమంటుందంటే, ఆమె లేడీ అంతకుముందు జనరల్గా ఒక అబ్బాయి మాట్లాడేది, నైజీరియన్స్ అనుకోండి, ఫారినర్ కాబట్టి స్లాంగ్ మ్యాచ్ అయింది. సో ఇండియన్ ఆరిజిన్ అన్నాడు కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా మళ్ళీ ఇప్పుడు నైజీరియన్స్ లోకల్గా ఉన్న వాళ్ళు హైర్ చేస్తారని అర్థం. ఎలా నార్త్లో ఉన్నాను, నార్త్ ఈస్ట్ ఉన్న హైర్ చేసి హిందీ కమ్యూనికేషన్స్కి వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ లెక్క వీళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎన్ఆర్ఐ లెక్క నైజీరియన్ ఉంటాడు. ఈ అంత అమౌంట్ డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్కి ఉంటుంది. మరి ఈ అకౌంట్స్ ఓవరి మనకు ఆలోచిస్తే, ఇంట్లో అకౌంట్స్ ఓవరి అంటే దీనికి ఒక బ్యాచ్ ఉంటారు, మళ్ళీ అకౌంట్ సప్లై చేసే బ్యాచ్, ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళను. ఇప్పుడు వాళ్ళకేం ఎక్స్పెక్టేషన్ ఉంటుందంటే, విక్టిమ్కు బ్యాంక్ అకౌంట్ ఉంది నా దగ్గర, ఫోన్ నెంబర్ ఉంది, దొరికిపోతాడు అనేది వాళ్ళ అజంప్షన్లో ఉంటారు, పక్కా దొరుకుతాడు కదా సరే. మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, అకౌంట్స్ మొత్తం కూడా మన దగ్గర ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఈ నైజీరియన్స్ వీళ్ళంతా హైర్ చేస్తారు, వీళ్ళకి ఏజెంట్స్ ఉంటారు. పాపం ఇప్పుడు ఈ ఫుట్పాత్ అతను వీళ్ళని తీసుకెళ్ళి అకౌంట్స్ ఓపెన్ చేయిస్తారు. వీళ్ళు వాళ్ళకి 5,000 ఇస్తారు. 5,000 ఇచ్చి ఈ అకౌంట్కి సంబంధించిన ATM కార్డు, ఇంటర్నెట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ మొత్తం వీడు తీసుకొస్తాడు. వీడు ఈ నైజీరియన్స్కి 20,000 చొప్పున ఒక అకౌంట్ అమ్ముతాడు. సో ఎండ్ ఆఫ్ ది డే అకౌంట్ హోల్డర్ వచ్చేసి ఏ నార్త్ ఈస్ట్లో ఎక్కడో విలేజ్లో ఉంటుంది. ఆపరేషనల్ ఏమో బెంగళూరు, కోల్కతా, ముంబై, ఢిల్లీలో అవుతుంటాయి. ఇవి ఆపరేషనల్స్ మనం చూస్తుంటే ఎక్కడ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి, అసలు IP లాక్స్ ఎక్కడ వస్తున్నాయని చూస్తే, అకౌంట్ హోల్డర్ మాత్రం అక్కడ. దీని కనెక్టెడ్ ఫోన్ నెంబర్స్ అన్నీ ఫేక్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేక్. మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ వన్ పట్టుకురావాలా, అకౌంట్ హోల్డర్ని పట్టుకురావాలి. వాడు ఉంటాడు అక్కడ పాపం ఫుట్పాత్ మీదనో డైలీ వేజ్కి వేసుకునే అబ్బాయి ఉంటాడు అన్నట్టు. అంటే ఇదంతా అకౌంట్ సప్లై చేసే వాళ్ళంతా ఒక బ్యాచ్ ఇండియా మొత్తంలో అకౌంట్ హోల్డర్స్ని సప్లై చేసేవాళ్ళు. ఈ బ్యాక్ ఎండ్ టెక్నికల్గా సపోర్ట్ చేసేవాళ్ళు ఒక బ్యాచ్. అంటే సిస్టమాటిక్గా జరుగుతుంది సైబర్ క్రైమ్, నీట్గా ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇప్పుడు మన దగ్గర సిమ్ కార్డులు తీసుకోవాలంటే ప్రాబ్లం లేదు, ఎనీబడీ కెన్ గో, ఒక 500 ఎక్స్ట్రా ఇస్తే మీకు సిమ్ కార్డులు ఇస్తారు. ఇప్పుడు అకౌంట్స్ నేను చెప్పినట్టు 10,000 ఎక్స్ట్రా ఇస్తే అకౌంట్లు వస్తాయి. ఎనీ క్రైమ్ ఎండ్ ఆఫ్ ది డే ఆడు మనీని ఎన్కాష్ చేయాలి, దానికి ఆయనకు అకౌంట్ కావాలి. అకౌంట్ మన దగ్గర సప్లై చేస్తూనే ఉంటారు ఇండియన్స్. సింపుల్. అంటే ఆ క్రైమ్లో మనం పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ జనరల్గా వీళ్ళంతా ఎక్కడ టార్గెట్ చేస్తారంటే, ఎనీ మ్యాట్రిమోనియల్ దాంట్లో మీకు ఏదైనా మ్యాచ్ వచ్చింది, ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే ఇనిషియల్గా ఫిజికల్ వెరిఫికేషన్ ఈజ్ మ్యాండేట్. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇప్పుడు ఆయన ఒక అడ్రస్ చెప్తాడు, మాది పలానా విలేజ్ లేకుంటే పలానా, ఐదర్ యూ షుడ్ వెరిఫై, ఏదో విధంగా మీ ఫిజికల్ వెరిఫికేషన్ అడ్రస్ పక్కా కావాలి. కాకుండా ఓన్లీ వర్చువల్గానే ఉంటే ఇట్లనే మోసానికి గురైపోతుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content. Do watch